హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే కీమా కర్రీ. ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. కడాయి పెట్టుకొని నూనె పోసుకొని కొంచెం ఒక చెక్క చిన్న ముక్క లవంగా వేసి తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాము. ముందుగా నూనె పోస్తాను. నూనె పోసుకున్నాను. అదిగోండి 2 లవంగాలు, చిన్న చెక్క ముక్క, ఒక యాలక్కాయ, ఒక బిర్యానీ ఆకు, కొంచెం జీరా వేసాను. ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు వేసుకున్నాం. వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఒక 2 స్పూన్లు చిన్న స్పూన్తో, పావు కిలోకి సరిపోతుంది. ఆయిల్ తక్కువ వేసాను కదా, అందుకే ఇలాగండి. ఎందుకంటే కీమాలో కూడా ఆయిల్ వస్తుంది కదా. కలుపుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న కీమా వేసుకున్నాం. ఒక్కొక్కలాగా వండుతారు. నా సైడ్లో నేను చూపిస్తున్నాను. ఇది కలుపుకొని మూత పెట్టేసుకున్నాం. ఒకసారి ఈ నీళ్ళు వచ్చినాయి కదా, ఈ నీళ్ళని ఎదుర్కోవాలి. తర్వాత ఉప్పు, కారం వేసుకున్నాం. ఏమో ఫ్రెండ్స్, ఏదో మా యూట్యూబ్ కుటుంబంలో నేను కూడా ఉన్నాను అని మా ఇంట్లో చేసినవన్నీ షేర్ చేస్తున్నాను. ఇవన్నీ క్రియేట్ చేయాలి, సైడ్ వాయిస్ పెట్టాలి, ముందు వంట చేసేసి తర్వాత మాట్లాడాలి ఇవన్నీ చెప్తారు, కానీ ఇవన్నీ నాకు రావు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవన్నీ మా చిన్నప్పుడు ఈ సెల్లులు ఇవన్నీ లేవు కాబట్టి మాకు తెలీదు. కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను. నా ఇష్టాన్ని ఎందుకు కాదనాలని పిల్లలు నువ్వు కూడా అందరిలాగా అన్నీ చూస్తూ లైక్ చేస్తూ ఉంటావు మమ్మీ, నువ్వు కూడా చెయ్యి అని అన్నారు. పెడుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు 2004 నుంచి నేను పెడుతున్నాను. ఇప్పుడు వరకు నాకు సిల్వర్ బటన్ కాదు కదా, ఏమీ రాలేదు. అయినా కానీ నిరాశ చెందకుండా మా ఇంట్లో పిల్లలకి ఏం చేసి పెడుతున్నా అవన్నీ పంపిస్తున్నాను. ఏమేమి చేయాలో నాకైతే తెలియదు. ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళకంటే తెలియని వాళ్ళకే బాగా ఎంకరేజ్ చేస్తారని నాకు తెలుసు. చాలా వీడియోలు చూస్తున్నాను. బాగా వెనకబడిన వారిని కొంచెం వాళ్ళు పైకి తీసుకొస్తున్నారు. అలాగే నాలాంటి తెలియని వాళ్ళని కూడా చూస్తారని నేను అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్, నేను చేసేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీకంటే బాగా నేను చేయలేనేమో, కాకపోతే నేను చేసేది చూపిస్తున్నాను. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నీళ్ళు దగ్గరకు వచ్చేసినాయి, మొత్తం వేగిపోయింది. ఇప్పుడు కారం వేసుకుందాం. ఒక చిన్న స్పూన్తో 3 స్పూన్లు వేసాము. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. మేము కారం ఎక్కువ తింటాము. ఇది కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. కొంతమంది వేయరు, నేను వేస్తాను. నాకు అన్నిట్లో టమాటా వేయటం ఇష్టం. చింతపండు ఎక్కువ వాడను నేను. ఇది కొంచెం మూత పెట్టి ఉంచుకుందాం. ఒకసారి చూద్దాం. ఈ వంటలు నాకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ వచ్చిందంటే, యూట్యూబ్లో మీకు గుర్తుందో లేదో 2020లో లాగింది. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను చూడటం. అప్పుడు మస్తానమ్మ అని ఒక ముసలిగా బాగా వంటలు చేసేది. ఇంకా అవి చూసిన కాడి నుంచి నాకు కూడా చెయ్యాలి, చూడాలని అప్పుడు యూట్యూబ్లో వచ్చే ప్రతిదీ చూస్తూ ఉన్నాను. అప్పటి నుంచి నాకు ఇష్టంగా మారిందనమాట. ఇది జీడిపప్పును, గసగసాలు, కొబ్బరి పేస్ట్ వేసి ఉంచుకుంటాను. ఎప్పుడు డీప్లో ఉంచుకుంటాను. ఎందుకంటే పొద్దున్నే క్యారేజీలకి నాకు హడావుడి అవ్వకుండా పని తొందరగా అయిపోతుంది, టైం సేవ్ అవుతుందని చేసి ఉంచుకుంటాను. ఇప్పుడు ఇది వేగిపోయింది. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం. మటన్ కదా ఉడకాలి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయిన దాకా మగ్గబెట్టుకుంటే
కొద్దిగా గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకోవచ్చు. ఇంకోసారి చూద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే అడుగంటిద్ది, చూసుకుంటూ ఉండాలి. ఇంకా నీరు ఉంది. ఈలోపు నేను ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. స్టవ్ కూడా ఎప్పటికప్పుడు వంట అయిపోతుందంటే మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. స్టవ్ కూడా క్లీన్ అయిపోయింది. పిల్లల లంచ్తో బాక్సులతో పాటు వంటగదిలో కూడా మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. మిక్సీ వేసినవి కూడా అన్నీ కడిగేసుకున్నాను వంట చేసిన పాత్రలో. ఒకసారి చూద్దాం. అయిపోవచ్చింది, నూనె పైకి వచ్చింది చూసారా. ఇప్పుడు మసాలా వేసుకుందాం. 1 స్పూను గరం మసాలా ఇంట్లో చేసిందే. కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొత్తిమీర టమాటా ఎక్కువ వాడతాను నేను. ఇది కొంచెం మూత పెట్టుకుంటే ఈ కూర అయిపోయింది. పొద్దున్నే క్యారేజీలకి చేసేది కదా, 10 అయిపోవాలి అన్ని పనులు. మూత పెట్టుకుందాం. ఈలోపు దోశలకి రెడీ చేశాను. దోశ పోస్తున్నా. నాన్ స్టిక్ కదా, నూనె అవసరం లేదు దీనికి. ఆనియన్స్ రుద్దితే సరిపోతుంది. వంటలు చేయని వాళ్ళు కూడా యూట్యూబ్ పుణ్యమా అంట పిల్లలకి భర్తకి చక్కగా చూపించటం కోసమైనా చేస్తున్నారు అన్నమాట వంటలు. నాకు అదే నవ్వు వచ్చింది. అందరూ అంటారు మా ఫ్రెండ్స్, నీకు ఎంత ఓపుకోనమ్మా, నీకు దండం అమ్మా, ఇన్ని వంటలు చేస్తావు, ఒక్కరోజు ఇన్ని ఐటమ్స్ చేస్తావు అంటారు. దీంట్లో కొద్దిగా కారపొడి జల్లుకున్నాం. లైట్గా కారం తినేవాళ్ళకి కారపొడి, పిల్లలకైతే ఎగ్స్ ఇష్టం. ఎగ్ దోశ వేయమంటారు. కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. ఇంట్లో నెయ్యి ఉంటుంది కాబట్టి నెయ్యి వాడుతున్నాను. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అయిపోయింది చూసారా, నూనె అంతా వచ్చేసింది, నీరు అంతా ఎగిరిపోయింది. ఇంకా ఆపేసుకుంటున్నాను స్టవ్. ఈ కూర రెడీ అయిపోయింది. దోశలు కూడా రెడీ అయిపోయినాయి. ఒకళ్ళు కారం దోశలు, ఒకళ్ళు గుడ్డు దోశలు, ఒకళ్ళు ప్లెయిన్ దోశలు. పిల్లలకి నచ్చినట్టే వండాలి కదా ఫ్రెండ్స్, ఎందుకంటే బయటికి వెళ్ళి తింటామంటే బాగోట్లేదు ఈ రోజుల్లో. బయట తినాలంటే పిల్లలకి భయం వేస్తుంది, ఎందుకంటే అన్నీ కల్తీయే. దోశలు కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్. దోశలు అయిపోయినాయి, కర్రీ అయిపోయింది. ఈరోజు మా వంటలు ఇవే ఫ్రెండ్స్. హడావుడి, బిజీ అంతా బిజీ కదా, అయిపోయింది. పిల్లలకి చేసి పెట్టాలి. బయట తినం మేము, మమ్మీ ఏది అడిగినా చేసిద్ది అనేసి వాళ్ళకి మనసులో ఉంటుంది కదా, అందుకే ఏది అడిగినా చేస్తాను. కాకపోతే తినకూడని మాత్రం చేయను, తినేవి అయితేనే చేస్తాను. అయిపోయింది ఫ్రెండ్స్, ఈరోజు వంటలు ఇవే. మీరు కూడా చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. దోశల్లో కూడా కీమా కర్రీ బాగుంటుంది, చపాతీలో బాగుంటుంది, వైట్ రైస్లో బాగుంటుంది, అన్నిట్లో బాగుంటుంది.